మాది ఆసంట ఏమారం అండి. మా తాత తల్లి సారికావల మీద ఈ అమ్మవారు వచ్చారట. నాకు తెలియదు. అంటే మా తాత చెప్పితే నాకు అర్థమైంది అది. చాలా ఇది ఈ దేవత అంటే నాకు చాలా ప్రేమ. నేను ఆవిడకి పెద్ద మనవనంటూ అనమాట ఆ అమ్మవారికి. నా పేరు సత్యనారాయణ. తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత గ్రామ దేవతకి ఈవిడికి అప్ప చెల్లెళ్ళు వెళ్తున్నాను. మా పాలు మామూలు కలరా వచ్చింది. 3 మంచాలు దెబ్బతిన్నాయి. దాదాపు చాలా అవుతుందండి. ఒక 20 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాల పైన అవ్వచ్చు. అప్పుడు ఇక్కడ ఈ సెట్ బెల్టీలు వచ్చి మా ఇంట్లో ఉండేది. దేవత మాకు కావాలి, మేము దెబ్బతింటున్నాము, మాకు పంపించండి మాకు అని చెప్పేసి అంటే మా తాతయ్య ఒప్పుకోలేదు. నేను అప్పటికి పెద్దోడిని. అంతకుముందు నాకు సారికావల మీద రావడం తెలియదు. కానీ ఈ తర్వాత మనం పాలానికి నష్టం వచ్చినప్పుడు ఈ అమ్మవారిని వాళ్ళు పిలిచారు. మా తాత ఒప్పుకోలే. మొత్తం మీద అలాగైతే 2-3 సార్లు వాళ్ళు తిరిగి ఒప్పించారు. సరే ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కట్టడంలో పొలిమేరలు ఉంది. ఈ పొలిమేర అంటే ఇక్కడ అక్కడ కట్టిన తర్వాత 3 మంచాలు పోతాయో ఉన్న ఈ వరంతా అలాగే ఉంది. అప్పటి నుంచి ఈవిడంటే ఈ పాలానికి చాలా పేరు. ఆ రకంగా ఈవిడ పూజింపబడ్డది ఇక్కడ. అయితే మా ఇంట్లో ఉంటూ 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 ఏం చేసామంటే, మా ఇంట్లో ఇలాగే బొట్టే ఈవిడికి విగ్రహం పనిచేదట. ఆగ్రహం ఆపలేక బొట్టే ఉంటే ఆ బొట్టుని కుండలో కలిపి మా తాత అందులో వేసి ఇక్కడే ఉన్నాడు ఆ కుర్రోడు సానుభోను సుబ్రహ్మణ్యం అని అతను నెత్తి మీద పెట్టాడు. నెత్తి మీద పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారంటే అప్పగించిన కాడి నుంచి వాళ్ళు చాలా బాగా చూస్తున్నారు. ఇది జరిగింది. అయితే ఈ లోపల మాకు మేము కుటుంబం చాలా పెద్దది. మా చింతాతయ్య గారు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయారు. ఆయన ఏం చేసాడంటే అంతకుముందు మట్టి గోడతోటి చిన్న గుడి కింద ఉండేదండి. పైన తాటికమ్మలో గరిగమ్మలతో ఉండేది. గరిగమ్మలు వేసి మట్టి వేసి కరిగిపోకుండా అందులో పెట్టాడు. అందులో పెట్టిన తర్వాత ఆయన ఏం చేసాడంటే ఈ స్థలం మాది, ఈ మట్టి అంతా మాది, గోడ మాది అని చెప్పేసి అతను తవ్వుకుని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి మా తాతయ్య వద్దు కొట్టద్దు అంటే ఇరలే అలా ఉన్నప్పటికీ. కానీ నాకు ఆహాగానే ఎక్కువ. అప్పుడు కాదు ఇప్పుడు కూడా మర్చిపోను నేను. ఈవిడెప్పుడు నాకు కూడా ఉంటుంది, ఆవిడ కూడా నేను ఉంటాను. అందుకే మీరు క్యాకేజీలో గవ్వుకుని రాలేకపోయాను. నాకు భయం, ఎందుకని మీద పడిపోద్ది. అయితే అప్పుడు ఆ అమ్మవారు ఏం చేసిందంటే, అమ్మవారు వచ్చి వీళ్ళందరినీ కాపాడటం జరిగింది. జరిగిన తర్వాత సెట్టిబల్జీలు అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు. గద్దాడి సత్యమ్మ గారు, బులకయ్య గారు, మంగన్న గారు వీళ్ళందరూ నాకు బాగా తెలుసు. మాకు ఈ సెట్టిబల్జీలకి మాకు మా కుటుంబాలు 3 మరకాల అగ్నికుల క్షత్రియులు 3 కుటుంబాలే. మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకోరు. వీళ్ళు పల్లూరు అని గౌరవంగా పిలుసు. ఆ గద్దాడి సత్యమ్మ గారు ఏం చేసాడంటే, మా తాతయ్య ఈ మట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఆయనకి ఎద్దు పడిపోయింది కిందకి. నాకు బాగా జ్ఞాపకం. 4 తీస్తుంది కానీ అంబారి పడిచి కింద పడిపోతుంది కానీ ఆ బండి కాస్తలేదు ఎద్దు. అప్పుడు అతను కొనిపించి పొడిచాడు ఆ ఎద్దుని. ఆ ఎద్దుని పొడితే అతను చనిపోయేటప్పటికి ఇక్కడ కాదు, మా ఇల్లు ఇక్కడ ఉండేది, మా చింతాత ఇల్లు అక్కడ ఎక్కడో ఉండేది. అక్కడ కుర్చీలో కూకున్న కాడికి పక్కనే ఎద్దుకి ఎలాగొచ్చినాయో అలాగొచ్చినాయి కంచెలు. అప్పటి నుంచి చాలా ఆశ్చర్యపోయాం. అక్కడి నుంచి మేము చాలా చాలా ప్రేమగా చూసుకుంటాం. మాకు ఏది వచ్చినా మాకు ఇంట్లో సాయపడేది. పాలాన్ని కూడా అలాగే చూసుకుంది. ఈవేళ ఈవిడ మాకు దూరం అయిందని బాధపడుతున్నాను ఇప్పటికి నేను. ఎందుకంటే మా ఇంట్లో ఉంటే మాకు కనీసం సేవ కుట్టుతుంది అంటే ముందు చెప్పేది, ఇది కూడా ఫలం జరుగుతుందిరా వెళ్ళడరా అని. ఒక ఆవిడ ఏం చేసిందంటే రోడ్డు అంటే వెళ్ళిపోయి వెళ్తుంది. ఆవిడ కాదు ఈవిడే వెళ్తుంటే నేను గబాబు వెళ్ళి ఆవిడ ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని చెప్పేసి నేను మరకాల అబ్బాయిని కాబట్టి ఆటో వెళ్ళిపోండి వెళ్తుంటే దగ్గరగా వెళ్ళి ఎవరు ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నారు ఆగండి అంటే ఆగట్లేదు, అడుగులు పడతలేదు. కానీ మొత్తం మీద ఇలాగ యాక్షన్ జరుగుతుంది. అప్పుడు గబగబా వెళ్ళి వాళ్ళ బజార్ వేసుకుని బుట్ట బజార్ వేసుకుని అలా అడ్డం వేసి మనిషిని ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఏంటంటే ఆ ముఖం చూడలేకపోయినండి. ఇలా చూసింది కోపంగా. అది బాబు ఏంటని చెప్పేసి ఇలా వెనక్కి జంకిస్తే అప్పుడు మాయమైపోయింది. నేను వచ్చేసి నా పని నేను చూసుకున్నా అలాగే సిన్నిళ్ళు నాకు ఇప్పుడు కనపడతాయి.
ఇప్పుడు భోంచేసి మంచం మీద కూకుని ఉండి నేను పిలిచినప్పుడు అన్నీ తలుచుకుంటే ఆ గోడ మీద ఇంత పొడుగు ఉంటుందండి జర్రి, ఇంత పొడిగా అక్కడైనా జర్రి ఉంటుందా? ఆ జర్రి ఇలాగ వెళ్తుంది ఇప్పటికి. పోతే ఇప్పుడు లోకల్లో జరుగుతున్న హిస్టరీ ఏంటంటే, నేను రాజుల తాలూకాలో సోంపేరిలో ఉంటున్నాను. వీళ్ళు మా తమ్ముడు ఇక్కడ ఉంటున్నారు. ఈ గుడి కడుతున్నారు కాబట్టి ప్రతిష్టకి రమ్మని పిలుస్తున్నారు. నేను రాలేని పరిస్థితి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఇప్పుడు నుంచోటానికి కూడా కష్టంగా ఉంది నాకు. అయితే అదిగమ్మా మా మరదలు ఏం చేస్తుంది, రండి ఎవరు లేరు పెద్దవాళ్ళు, ఏదైనా జరుగుతుందేమో మీరు రండి రండి అంటే నేను రాలేను, నేను ఎవరైనా జతుంటే వస్తానంటే ఎవరు జతలేరు అక్కడి నుంచి రావడానికి. సరే దాని మీద ఏం చేశానంటే ఒక నైటు తలుచుకుని పడుకున్నాను. పడుకుంటే నిద్రపోనేదే, తోచపాములోకి వచ్చి ఇలాగంటుంది, గోడ మీద కనపడుతుంది. అప్పుడు మా అబ్బాయి చాలా పెద్దవాడు, బాగా హైదరాబాద్లో ఉంటున్నాడు. వాడు అక్కడికి నన్ను తీసుకుపోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళకుండా వెళ్తే ఏం నష్టం చేస్తుందో, ఏం బాధ పెడుతుందో అని భయం వేసి నేను ఏం చేశానంటే మా అబ్బాయికి మా అమ్మాయిలకి ఎవరికి సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. వేమవరం గ్రామం ఏలారు చెరువుగట్లో వెలసి ఉన్నటువంటి శ్రీ భూలోకమ్మమ్మ వారి యొక్క యంత్ర పునః ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం కోనసీమ జిల్లా పన్నమండ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ పూజ్యం సత్యరాజశేఖర శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే ఇతర సేవాగమ పండితుల సహచర్యంతో చక్కగా 3 రోజుల సేవాగమ దీక్షతో అమ్మవారి యొక్క యంత్ర అలాగే ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. అందులో గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య మండపారాధన, అస్త్రదేవతారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు బలిహరణ, ధాన్యాధివాసం, జలాధివాసం, క్షీరాభిషేకం, గ్రామ ప్రదక్షిణ, యాగశాలార్చన, 3 కొండములందు హోమములు, అలాగే పంచశయ్యాధివాసము, త్రికొండములందు హోమములు, అలాగే కనకాధివాసము, యంత్ర విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి భూలోక అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొంది తరించారు. శుభం. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.